అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నరసింహస్వామి జయంతి కథ. రేపు మంగళవారం అంటే మనకు మే 21వ తేదీ మంగళవారం రోజు నరసింహస్వామి జయంతి. ఈ నరసింహస్వామి జయంతి రోజున మనం నరసింహస్వామి కథను మీకు తెలియజేస్తున్నాను. నరసింహస్వామి జయంతి కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. తప్పకుండా మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ నరసింహస్వామిని మనసులో తలుచుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. సకల పాపాలు తొలగిపోయి సకల సంపదలు మీకు లభిస్తాయి. ఎంతో శక్తివంతమైన మన నరసింహస్వామి కథను ఆరంభిద్దామా? కశ్యప మహర్షి భార్య దితికి 2 కుమారులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. లోక కళ్యాణార్థం విష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అది భరించలేక హిరణ్యకశిపుడు విష్ణువుపై పగ పెంచుకున్నాడు. అందుకని తగిన శక్తిని పొందటానికి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు తపస్సు చేయడానికి అడవికి వెళ్తాడు. ఆ సమయంలో రాక్షస సంహారం చేయడం మంచిది కాదు అని ఇంద్రుడు భావించి బయలుదేరి వెళ్ళి లీలావతి గర్భంలో శిశువుని చంపడానికి ప్రయత్నించగా నారదుడు అడ్డుకున్నాడు. లీలావతిని రక్షించి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. గర్భస్థ శిశువుకు విష్ణువు భక్తి బోధించాడు నారదుడు. కొంతకాలానికి ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేశాక బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఏ జీవి చేత కూడా నాకు మరణం రాకూడదు అని కోరాడు హిరణ్యకశిపుడు. అలాగే అన్నాడు బ్రహ్మ. తనకు నరులతో కానీ మృగాల చేత కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటి లోపల కానీ వెలుపల కానీ ప్రాణం ఉన్న ప్రాణం లేని ఆయుధాలతో కానీ మరణం రాకూడదు అని వరం కోరతాడు. అనుగ్రహిస్తాడు బ్రహ్మ. హిరణ్యకశిపుడు విజయ గర్వంతో రాజ్యానికి వస్తాడు. తన భార్యను రక్షించినందుకు నారదునికి కృతజ్ఞతలు తెలిపి ఆమెను తన కుమారుణ్ణి రక్షించినందుకు నారదుడికి ఎంతో గౌరవంగా ప్రశంసించారు. వరగర్వంతో దేవతలను బాధించేవాడు. అన్ని లోకాలను బాధించటం మొదలుపెట్టాడు. మునులను హింసించడం మొదలుపెడతాడు. ఇంద్రాది దేవతలు చింతించసాగారు. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి. అతను కుమారుడు విష్ణు భక్తుడు. కుమారుడు మనస్సు మార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నింపజేశాడు. విష నాగుల చేత కర్పించాడు. మదపు టేనుగుల చేత తొక్కించాడు. సముద్రంలో పడేశాడు. ఈ ఆపదల నుంచంతా శ్రీహరి ప్రహ్లాదుని రక్షిస్తాడు. చివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీహరి తన కొడుకును రక్షిస్తున్నాడు అని విసుగు చెంది ఎక్కడున్నాడు నీ నారాయణుడు, నీ శ్రీహరిని చూపించు అని చెప్పి గట్టిగా అరుస్తాడు హిరణ్యకశిపుడు. అక్కడ లేడు ఇక్కడ లేడని చెప్పలేమి తండ్రి గారు. ప్రతి ఒక్క అణువులో ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆ శ్రీహరి తప్పకుండా ఉంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. వెంటనే అయితే ఈ స్తంభంలో ఉంటాడా, ఉంటే చూపించు అంటాడనమాట. ఉంటాడంటే తప్పకుండా ఉంటాడు నాన్నగారు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పగా వెంటనే ఆ గదతో స్తంభాన్ని పగలగొట్టగా అందులో నుంచి సగం ముఖం సగం మనిషి రూపంలో నారసింహుడు బయటికి వస్తాడు. అప్పుడు సమయం పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయం. ఆ సమయంలో హిరణ్యకశిపుని 2 చేతులతో పట్టుకొని ఇంటిలో కాకుండా బయట కాకుండా గడప మీద కూర్చొని నరుడు కాదు సింహం కాదు అయినా నరసింహ రూపంలో ప్రాణం ఉన్నవి లేనివి కానటువంటి నఖాలతో ఆకాశం కాదు భూమి కాదు తన తొడల మధ్య ఉంచుకొని చీల్చి సంహరిస్తాడు. ఈ విధంగా ఆ స్వామి రూపంలో ఉద్భవించిన రోజు వైశాఖ శుక్లపక్ష చతుర్దశి సోమవారం స్వాతి నక్షత్రం. అది ప్రదోషకాలం. స్కంద పురాణాన్ని బట్టి చూస్తే నారసింహస్వామి స్వయంగా నా పూజ చేయటానికి వైశాఖ శుక్లపక్ష చతుర్దశి ప్రదోషకాలం సరైన సమయం, నా పూజ చేయటానికి అందరూ అర్హులే అని చెప్పినట్లు తెలుస్తుంది.
నరసింహస్వామి జయంతి రోజున పరిశుభ్రంగా ఉన్న వస్త్రాలు ధరించి ఆ రోజు స్వామిని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజించినట్లయితే స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఎలాంటి గ్రహబాధలున్నా కష్టాలు ఉన్నా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజించిన వాళ్ళకి తప్పకుండా ఆ కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఈ అవతారం విష్ణుమూర్తి 4వ అవతారం. ప్రహ్లాదుని వాక్కు నిజం చేయటానికి ఆవిర్భవించారు స్వామి. ఎంత భక్తి పరాయణుడో కదా. ఒక చిన్న పిల్లవాడి వాక్కు నిజం చేయటానికే స్వామి సాక్షాత్ నరసింహస్వామి రూపంలో ఆవిర్భవించాడంటే ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవరినైనా కరుణిస్తాడు అని తెలుస్తుంది కదా. ఇక నరసింహస్వామి మహత్యం గురించి చెప్పాలంటే ఒక మంచి కథ ఈరోజు మనం విందామండి. చాలా రోజుల క్రితం అంటే ఊర్లకంతా వచ్చి ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కొద్ది ఊర్లకు ఉండవు, ప్రైవేట్ బస్సులు వేసి ఉంటారు. అది కూడా ఎప్పుడో ఒకసారి ఆ ప్రైవేట్ బస్సు అనేది ఒక రోజులో 1-2 సార్లు అట్లాగా మాత్రమే తిరుగుతూ ఉంటుంది పక్కన ఉన్న టౌన్. అలాంటిది అందరికీ కొంతమందికి తెలిసి ఉండొచ్చండి. పెంచిలకోన అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. అక్కడ స్వామి పెంచిల నరసింహస్వామి, అది పెంచెల నరసింహస్వామి అనొచ్చు, అలాగే పెనుశిల నరసింహస్వామి అని కూడా అనొచ్చు. ఆ పెనుశిల నరసింహస్వామి అంటే 2 శిలలు పెన వేసుకుని ఉన్న విగ్రహం అనేది అప్పుడు ఉండేదన్నమాట. అలాగా ఆ పెనుశిల నరసింహస్వామి టెంపుల్ అనేది పెంచిలకొండలో చాలా విశేషం. అది నెల్లూరు డిస్టిక్లో ఉంది. అలాగా ఒక పిల్లవాడు వచ్చి ఆత్మకూరు అని నెల్లూరు పక్కన ఒక ఊరు, అక్కడ వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఒక కొత్త బస్సు కొనేసరికి సరే మొట్టమొదటిసారిగా మనం వెళ్ళి పెంచిలకొండలో నరసింహస్వామి దగ్గర అర్చన చేసుకుని వద్దాము, అందరూ వెళ్తూ ఉన్నారనమాట. ఈ కుర్రాడు ఆదినారాయణ అనే కుర్రవాడు ఏం చేశాడంటే, అమ్మ నేను కూడా మా పెదనాన్న వాళ్ళతో పెంచిలకొండ వెళ్ళొస్తానని మారం చేస్తాడు. లేదురా నాకు వరి కోతలు ఉన్నాయి, నేను రావటానికి వీలు పడదా అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పేసరికి వాడు ఏడుస్తాడు. ఇంకా లేదమ్మా నేను వెళ్తాను పెద్దమ్మ వాళ్ళతో అని చెప్పి వాళ్ళ అమ్మని ఇంకా బాగా బతిమలాడి ఇంకా ఒప్పిస్తాడు. సరే ఇంకా నేను రాకపోతే పర్వాలేదు నువ్వైనా వెళ్తూ ఉండని చెప్పి వాళ్ళ అక్క అన్నమాట. వాళ్ళ బస్సు ఇప్పుడు వెళ్ళేది వచ్చి వాళ్ళ అక్క అయ్యేసరికి నేరుగా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మా ఆది వచ్చి పెంచిలకొండకు వస్తున్నా అంటున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తానంటే పంపిస్తానని చెప్పి వాళ్ళ అక్క దగ్గర, దాంట్లో ఏముందలేవే పంపించు నేను తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట, వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది. సరే ఇంకా ఆ ఆదినారాయణని పాపం బస్సు ఎక్కి తీసుకెళ్తాడు. ఇంకా ఆదినారాయణ అంటే ఎంతో పెద్దోడు కాదండి, ఒక 7-8 ఏళ్ళు ఉంటాయన్నమాట ఆ పిల్లాడికి. తర్వాత మొత్తానికి బస్సు ఎక్కేస్తాడు, నేరుగా పెంచిలకొండ వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఒక అరుగు మీద కూర్చొని భోజనాలు చేసుకొని చక్కగా స్వామివారి దర్శనం చూసి ఇంకా తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది కదా, లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కూడా చూసుకుంటారు. పెంచిలకొండలో ఏంటంటే పక్కన వెళ్ళామంటే కొంచెం వాటర్ ఫాల్స్ చూడదగ్గ ప్రదేశాలు బాగుంటుంది అనమాట, సీనరీస్ అంతా అవంతా కూడా చూస్తూ ఉంటారు. కొంచెం పొద్దుపోద్ది, ఇంకా అందరూ బయలుదేరేసి పదండి ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది మనం నెల్లూరు వెళ్ళేదానికి అని చెప్పి అందరూ బస్సు ఎక్కేస్తారనమాట. ఈ పిల్లోని ఆదినారాయణని వదిలేస్తారు వాళ్ళు. తర్వాత అందరూ వెళ్ళిపోయేసి సగం దూరం వెళ్ళిపోతారు. ఈ పిల్లోడికి భయం అంటే భయం కాదు, అప్పటికే చీకటి పడతా ఉంది, ఎక్కడ ఏముంది అని చెప్పి భయపడిపోతా ఉన్నాడు, వణుకొచ్చేస్తూ ఉంది. అడివంటే ఏదో జంతువులు వస్తాయి, నేను ఇప్పుడు ఏమైపోవాలని చెప్పి దిక్కుదోచల వాడికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అట్లాగే ఈ బస్సులో వాళ్ళు లెక్క పెట్టుకుంటారనమాట. మొత్తం 21 మంది కదా, 20 మందే ఉన్నారు, ఎవరో మిస్ అయ్యారు అని చెప్పి చూస్తే తర్వాత ఈ కుర్రాడు మిస్ అయ్యాడని చెప్పి తెలిసింది. అయ్యో మొట్టమొదటిసారిగా మనం బస్సు ఏదో ఇంత డబ్బులు పెట్టి కొన్నాము, ఇట్లాగా నా బస్సుకు అపవాదం అయిందని చెప్పి పాపం ఆదినారాయణ వాళ్ళ పెదనాన్న మళ్ళీ బస్సు వెనక్కి తిప్పి మళ్ళీ పెంచిలకొండ దగ్గరికి తీసుకువెళ్తారనమాట. ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల ఏమైందంటే ఇక్కడ ఈ అడవిలో నుంచి వాడు దిక్కు దోచకుండా ఏడుస్తూ ఉండేసరికి ఒక కుక్క వచ్చి వాడిని చూసి బాగా గట్టిగా అరుస్తూ ఉందంట. అరిచేసరికి వీడికి ఇంకా భయం వేసిపోతూ ఉంది. తర్వాత పాపం ఆ కుక్క వాడి వెనకాల చొక్కా పట్టుకుని లాక్కొని వస్తూ ఉంది. తర్వాత వాడు కూడా ఏంటంటే మనల్ని ఏం చేయటం లేదు అని చెప్పే ధైర్యంతో ఆ కుక్కని ఎట్ట లాక్కొస్తే అట్ట వచ్చేసరికి మొత్తానికి వాళ్ళు ఈ కుక్క తీసుకొచ్చేదానికి వాళ్ళు వచ్చేదానికి సమయం కరెక్ట్గా ఉండి బస్సు దగ్గర నిలబెడుతుందన్నమాట ఆ కుక్క.
అప్పుడు రే ఎక్కడికి పోయావురా అని చెప్పి వాళ్ళ పెద్దమ్మ పాపం గట్టిగా హగ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళావు, ఎంత భయపడ్డాం మీ అమ్మకి, మేమేం సమాధానం చెప్పాలి అని చెప్పి బాగా ఏడ్చి దగ్గర తీసుకుంటారు. ఎక్కడ పోయావురా, ఎవర్రా నిన్ను ఇక్కడ తీసుకొచ్చారంటే ఎక్కడో ఇరుక్కుపోయాను, నాకు భయం వేసింది, ఒక కుక్క తీసుకొచ్చింది, ఇదిగో కుక్క అని చెప్పి చూసేసరికి అక్కడ కుక్క లేదు, ఏమీ లేదు. అప్పుడు వాళ్ళందరూ ఇంకా పింఛల్ నరసింహస్వామి నిన్ను కాపాడి మా దగ్గరికి తీసుకొచ్చారు, నువ్వు ఇష్టపడి భక్తితో స్వామి దగ్గరికి వస్తానని చెప్పి నువ్వు తప్పిపోయేసరికి ఆ స్వామే నిన్ను తీసుకొచ్చాడురా ఆ శునక రూపంలో అని చెప్పి వాళ్ళందరూ కూడా మనసులోనే అక్కడే నరసింహస్వామికి దండం పెట్టుకొని వాళ్ళు స్వామి ఎంత సత్యమైన దేవుడు అయ్యా నువ్వు, మా బిడ్డను మాకు ఇచ్చావని చెప్పి దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్తారన్నమాట. నిజంగా నరసింహస్వామిని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా గెలిపే కాదండి, ఒక విషయం గెలుపు కోసమే కాకుండా ఏ కోరికైనా సరే తీరుతుంది, ఆపదల్లో రక్షిస్తాడు అనటానికి ఇంతకంటే నిదర్శనం లేదు. అంతే కదా, వాళ్ళు ఆ కుక్క రాకుండా ఉంటే ఆ పిల్లవాడికి ఎటు పోవాలని దిక్కు తెలుసుగా ఏమైపోయి ఉండేవాడో తెలీదు. వీళ్ళు ఎక్కడెక్కడైనా ఎదుగుతారు చెప్పండి పొద్దుపోయి ఆ చీకటి సమయాల్లో. అట్లాగా అంత ఆపద సమయాల్లో రక్షించేవాడు తప్పకుండా నరసింహస్వామి రక్షిస్తాడండి. అంతేకాకుండా ఆ పెంచిల నరసింహ కోన అనేది చాలా పవిత్రమైనది, చాలా అద్భుతమైన ఒక మహిమగల కొండ అన్నమాట. అది దగ్గరలో నెల్లూరు జిల్లా దగ్గరలో ఉండే వాళ్ళకైతే తెలుసు. అదేవిధంగా ఈ నరసింహ జయంతి రోజున మనం ఈ కథలో నరసింహస్వామి జయంతి ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుపుకున్న ఈ యొక్క కథ మీకు అందరికీ విన్నవారందరికీ నా ధన్యవాదాలండి. విన్నవారందరికీ సకల సౌభాగ్యాలతోటే వాళ్ళందరికీ వారి వారి కోరికలు తీర్చాలి, నరసింహస్వామి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.